మరి ఆ 4,000 ఇచ్చా. నేనెందుకు ఇస్తాను? ఇప్పుడే కదండి ఇవ్వాలని చెప్పారు. అది నువ్వు చెప్పిన లెక్క. మరి ఆ లెక్క ప్రకారమే నేను అడుగుతున్నానంటే. నేనివ్వను. ఏమండే, మీ కళ్ళ ముందే 4,000 ఇవ్వాలని ఒప్పుకొని ఇప్పుడు మాట మారుస్తున్నాడంటే అలా చూస్తారేంటంటే? మీరైనా న్యాయం చెప్పండి. అయ్యా మీకు తెలియదయ్యా బాబు, వీడెవడో పెద్ద మోసగాడు లాగున్నాడు. నువ్వే కదా 4,000 ఇవ్వాలని చెప్పావు, ఇప్పుడేమో మోసగాడు అంటున్నావు. ఇస్తా. ఆగండి బాబు, ఎందుకు కొడతారు? పడిన బొక్క చాలు, మళ్ళా హాస్పిటల్కి వెళ్ళాలి, అదొక బొక్క. బాబు తెలియక నీతో పెట్టుకున్నాను, నీ లెక్కే కరెక్ట్. ఇదిగో 4,000 తీసుకోవయ్యా, కష్టపడిన డబ్బు తీసుకో. పిలిచి తండించుకోవడం అంటే ఇదే. బాబు దయచేయండి బాబు. బాబు తమరు దయచేయండి బాబు, తమరు దయచేయండి బాబు. తమరు కూడా ఇక దయచేయండి. అరే రామ. నువ్వు సామాన్యుడివి కాదు. నేను రిచ్ నైంటే బెంజ్లో తిరిగేవాడిని, సామాన్యుని కాబట్టి రోడ్ల మీద తిరుగుతున్నా. నువ్వు నీ రిచ్ ప్లేస్ ని రీచ్ అవ్వాలంటే నేను చెప్పిన షార్ట్ కట్ ఫాలో అవుతావా? నిన్ను చూస్తుంటే నువ్వు నాకంటే పెద్ద ఎదవలాగా ఉన్నావే. ఆ విషయం అంత ఎర్లీగా ఎలా కనిపెట్టావు? ఎందుకంటే యాదవుల కోసం యాదవులే వస్తారు, మంచోళ్ళు ఎవరు రారు. డైలాగులొద్దు, విషయానికి రా. నేను చెప్పినట్టు చేస్తావా? ఏం చెయ్యాలి? ఇక్కడ చేసావే ఈ పని అక్కడ కూడా చెయ్యాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు, చేసిన పనే మళ్ళీ చెయ్యాలంటే మనకి బోరు కొట్టేస్తుంది. పోనీ వెరైటీగా ఉంటది, ఓ మంచి పని చేస్తావా? అది మన ఒంటికి అస్సలు పడదు. పోనీలే, నేను చెప్పిన పని చదువు కానీ పద. సరే పద పద. హలో, ర్యాప్ యాడ్ ఏజెన్సీ? అవునండి, అలాగే ఈ లైన్లో ఉండండి, చెప్పేసి వస్తాను. ఈ ఫోన్ నుంచి మెసేజ్ ఇచ్చేయి, సద్యకి లవ్ ఫీవర్ వచ్చేలా చేయాలి. Kiss me na. Who is that idiot? అరే, ఇది రాజీ నెంబర్లా ఉందే. హలో, ఎంటీ గారితో చెప్పేశానండి. కొంప తీసి ఇది ఆ టైపా? అబ్బాయిలు ఇష్టపడరని తెలిస్తే ఇలాగే తయారవుతారు. యాజ్ ఏ ఫ్రెండ్గా దీన్ని మొదట్లోనే తుంచేయాలి, లేకపోతే ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఏంటి అలా చూస్తున్నావు? చూడాలనిపిస్తోంది. అదే ఎందుకా అని. నా కంటికి ఈరోజు నువ్వు చాలా లవ్లీగా కనపడుతున్నావు. ప్లీజ్ అలా మాట్లాడకే, నాకు సిగ్గేస్తోంది. సిగ్గెందుకు? అబ్బాయిలు మాట్లాడితే కదా సిగ్గేయాలి. ఎవరు మాట్లాడినా నాకు సిగ్గే. ఫైర్ సినిమా ఎన్నిసార్లు చూసావు? ఫైరా? అదేం సినిమా? షబనా ఆజ్మీ మూవీనే. ఆవిడెవరు? ఎవరా అంటే ఆ సినిమా నువ్వు చూడలేదా? చూడలేదు. పోనీలే, చూడకపోయినా ఆ థాట్స్ నీకొచ్చాయి కదా.
ఆ, మరైతే సాయంత్రం ఎక్కడ కలుద్దాం? రూమ్లోనే కలుసుకుందాం. మ్మ్. అందరూ ఉండకూడదని నువ్వు ఎందుకే అనుకుంటున్నావు? ఉంటేనే బాగుంటుంది. అంటే వాళ్ళని కూడా ఇలాగే మార్చేస్తావా? ఏంటి? నాతో మాత్రమే ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తావనుకుంటున్నా. నువ్వు చెప్పేది నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు అర్థమవుతుంది చూడు. మ్మ్. చిచి, బుద్ధి లేదా? ఏంటిది అసహ్యంగా? ఆ, ఏంటి అసహ్యమా? ఆ, మరి మెసేజ్ పంపించినప్పుడు ఈ బుద్ధేమైంది? మెసేజా? అవును, చూడు. ఈ మెసేజా? అవును చూడు, ఇది పంపించింది నువ్వే. మదర్ ప్రామిస్, ఈ మెసేజ్ నేను పంపించలేదే. ఓకే ఓకే, వాడెవడో మనల్ని బాగా ఫూల్స్ చేశాడు. ఐ విల్ ఫైండ్ అవుట్. మేడం కొరియర్ ఎవరికి? మీకు కాదు. అలా వెళ్ళిపోతున్నారేంటి? నీతో వస్తానని నేను అనలేదే. మీకు కాదంటే మీకు మాత్రమే కాదమ్మా, మీ ఫ్రెండ్కి వచ్చింది. నువ్వు కొరియర్ మ్యాన్వి. కొరియర్ మాత్రమే ఇవ్వు, కట్టింగ్స్ ఇవ్వకు. కొరియర్ ఎవరికి? అప్పుకి. తనేవైనా నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పిందా? అలాంటిదేమీ లేదే. మరి అప్పు ఏంటి? అప్పు మేడం అనలేవా? సారీ మేడం, ఇదిగోండి, సైన్ చేసి ఇవ్వండి. ఈసారి వచ్చేటప్పుడు వీధి చివరి నుంచే మేడం అని అరుచుకుంటూ వస్తాను. దాంతో పాటు మేనర్స్ కూడా నేర్చుకునిరా. నేర్చుకుంటాను. ఏంటి లెటర్ తీసుకురావడానికి ఇంత లేటా? కొంపదీసి పోస్ట్ మ్యాన్ నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పాడా? వాడితో ఫిక్స్ అయితే లైఫ్ లాంగ్ లెటర్స్ మీద స్టాంపులు అతికించుకుంటూ కూర్చోవాలి. ముందు ఈ లెటర్ చూడు, వెరీ సీరియస్ అని రాసుంది. అయితే ఓపెన్ చేయి. అమ్మో, ఇది అప్పుకొచ్చిన లెటర్. తన పర్సనల్ విషయాలు మరొకరికి తెలియడం దానికి అస్సలు ఇష్టం ఉండదు. ఈ లెటర్ని మనం చదివామని తెలిస్తే ఇంకేవైనా ఉందా? మ్యాటర్ ఎంత సివియర్ కాకుంటే ఉత్తరం మీద సీరియస్ అని రాస్తారు. అంత సీరియస్ అంటే నాకెందుకు భయంగా ఉందే. అప్పుని చూసి భయపడు, దానికొచ్చిన లెటర్ చూసి ఎందుకు భయపడతావు? అదేమైనా ఫీల్ అయితే నేను చెప్తాను. లక్కు, నువ్వు చదువు. వాళ్ళమ్మకి సీరియస్గా ఉందట. తొందరగా అప్పుని పెళ్లి చేసుకోమని రాసింది. అదేంటి, సీరియస్ అయితే అర్జెంటుగా రమ్మని రాస్తారు, అర్జెంటుగా పెళ్లి చేసుకోమని రాయడం ఏంటి? అదిగో. అప్పు, మీ అమ్మ దగ్గర నుంచి లెటర్ వచ్చింది. ఐఎమ్ సారీనే, మేం దాన్ని చదవాల్సి వచ్చింది. కవర్ మీద వెరీ సీరియస్ అని రాసుండేసరికి పక్క వాళ్ళ ఉత్తరం చదవకూడదని తెలుసు కూడా చదివారంటే అటువంటిదేదో ఉంటుందని నేను ఊహించగలను. ఇంతకీ మ్యాటర్ ఏంటట? నువ్వే చదువు. ఆవిడ గారి దగ్గర నుంచి వచ్చే లెటర్సు మీరు చదవడమే ఎక్కువ. మ్యాటర్ తెలిసిందిగా, చెప్పండి. మీ అమ్మకి వెరీ సీరియస్గా ఉందటే. అలాగా? నిన్ను తొందరగా పెళ్లి చేసుకోమని రాసింది. ఓహో, ఆ నిర్లక్ష్యం ఏంటి? అక్కడ మీ అమ్మ పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు కదా. అవసరం లేదు. వెళ్ళాల్సిన అవసరం లేదా? అసలు మీ అమ్మే అవసరం లేదా? ఏదైతేనే రెండిటి అర్థం ఒకటేగా. కానీ నువ్వే మాకు అర్థం కావడం లేదు. ఈ వయసులో తల్లి అవసరం నీకు లేకపోవచ్చు, కానీ మీ అమ్మకి నీ అవసరం ఎంతో ఉంది. మీ అమ్మకి నీకు మధ్య ఏదో జరుగుతుందని మాకు అర్థమైంది.
అదేంటో చెప్పవే. చెప్పవే. వద్దు సచి, నా పర్సనల్ విషయాల గురించి ఏమీ అడగొద్దు. ఇది నీ సొంత విషయమే కావచ్చు. నువ్వు మా సొంత మనిషివి అనుకొని చెప్తున్నావు. నువ్వు లైఫ్లో ఎవరినైనా నిర్లక్ష్యం చేయి. ఫ్రెండ్స్ అయిన మమ్మల్ని, ప్రేమంటూ వెంటబడుతున్న నీ బాయ్ ఫ్రెండ్స్ని, ఎవరినైనా సరే. కానీ మీ అమ్మని మాత్రం నిర్లక్ష్యం చేయకు. ఎవరే నిర్లక్ష్యం చేసింది? నేను కాదు, తనే నన్ను మోసం చేసింది. ఆవిడ నా తల్లిని చెప్పుకోవడానికి సిగ్గుపడేలా చేసింది. పొరిట్లో తలనీలాలు తీసినప్పటి నుంచి పెళ్లిపీటల మీద తలంబ్రాలు పోసేంత వరకు కడుపులో పెట్టుకుని కాపాడుకునేది తల్లి. మెట్టినింటికి వెళ్ళిన కూతురికి అత్తగారి ఆరాళ్ళు తప్పాలని మనసులో కోటి దేవతలకి మొక్కుకునేది తల్లి. కానీ మా అమ్మ ఏం చేసిందో తెలుసా? నా తల్లి కొంచెం లావైనా మొహం ఎంత కళగా ఉంటుంది. వచ్చేవాడు చూస్తే వెంటనే ఒప్పేసుకోవాల్సింది. రెడీగా ఉండమ్మా. అలాగే. అబ్బా నువ్వెంత గ్రేట్ అక్క. నువ్వు కాబట్టి ఈ చీర ఈ మేకప్ ఇప్పటిదాకా ఉంచుకున్నావు. నేనైతేనా ఎప్పుడో తీసి పారేసేదాన్ని తెలుసా? పడేసేదానివే. ముందు పూలు సరిచే. వాగుడుకాయ్ వాగుతూనే ఉంటావే. నువ్వొక్కడివే వచ్చావేంటి బాబు? అందరితో వచ్చి ఈ విషయం చెప్పడం నాకు ఇష్టం లేదు. ఏమిటి బాబు నువ్వు అనేది? ఇదిగో చూడండి. మీరు పెళ్లి చూపులకు వెళ్తున్న అమ్మాయి క్యారెక్టర్ అంత మంచిది కాదు. ఇప్పటికే ఒక అబ్బాయితో పీకల్లోతు ప్రేమలో ఉంది. వాడికి తాడు బొంగరం లేదని, మీకు మంచి ఉద్యోగం ఉందని అమ్మాయి మీ సంబంధానికి ఒప్పుకుంది. నా మొహానికో పెళ్లి చూపులు, మళ్ళీ దానికో అలంకరణ. ఎలా జరుగుతుంది? తలరాతలో రాసుండాలి కదా. రాతిలో లేనిదే జరుగుతుందనుకోవడం నా పిచ్చి. బాధపడకక్క. అసలు ఇదంతా ఎవరు చేసుంటారంటావు? ఏమో ఎవరు చేశారో కానీ చేసింది మాత్రం ఒక మగ విధవని అర్థమైంది. అలాగైతే నీకు లవ్ లెటర్ రాయొచ్చు కదా. ఆకాశరామన్నలాగా వాళ్ళ కుత్రం రాయడం ఏంటి? ఆకాశరామన్న కాబట్టి బతికిపోయాడే. అక్క ఇందులో ఏదో శ్లోకం రాసింది, చదువు. ఆ అమ్మేదో రాసుకొని ఉంటుంది. అయినా ఈ శ్లోకాలు చదివితే నాకు జరిగిన శోకం తగ్గిపోతుందా ఏమిటే పిచ్చి తల్లి. అక్క ఒకసారి చదివి చూడక్క. చదివాను కదా. ఇది వాడెవడో ఏదో రాసిన వెధవ లెటరు. శుభలేఖ దీనికి పసుపు పూసి నా బ్యాగ్లో దాచిపెట్టుకోవడానికి. అది కాదక్క, ఈ రాత ఒకసారి చూడు. ఆ రాతే నా తలరాతని మార్చింది. అబ్బా ఒకసారి చూడమని చెప్తున్నాను కదా. సరే ఇటివ్వు. చూడు. అర్థమైందా? అంటే ఇదంతా చేసింది? అవును, నేను నమ్మలేకపోతున్నానక్క. నేను నమ్మలేకపోతున్నానే. ఏమిటే కాలుగాలిన పిల్లిలా పచారులు చేస్తున్నావు? దేశంలో అప్పుకి ఇక పెళ్లి కొడుకులే దొరకరా? ఇది కాపోతే మరో మంచి సంబంధం. మళ్ళీ నా బంగారు తల్లికి ఇలా జరగకూడదని గుడికెళ్ళి పూజ చేయించి వస్తున్నాను. దోషాలుంటే పోతాయని పూజారి గారు కూడా చెప్పారు.
ఇందా ప్రసాదం తీసుకో. నాకేం అక్కర్లేదు గాని నీకే అక్క ప్రసాదం ఇస్తానంటోంది. ముందు లోపలికెళ్ళు. అమ్మ అమ్మ అనాలంటేనే బాధగా ఉంది. పెళ్లిళ్ల పేరే కబురు పంపానమ్మా. ఇంకా సేపట్లో సంబంధాలు చంకనం పెట్టుకుని మన ఇంట్లో వాళ్తాడు. ఎన్ని సంబంధాలు వస్తే మాత్రం ఏం లాభం అమ్మా? అప్పుడు కూడా ఇలాంటి ఉత్తరాలు రావని ఎలా ఖచ్చితంగా చెప్తావు? అవునమ్మా, ముందు వాళ్ళని పట్టుకోవాలమ్మా. పట్టుకున్నాను. పట్టుకున్నావా? ఎవడా దుర్మార్గుడు? వాడికి అక్క చెల్లెళ్ళు లేరా? ఇప్పుడే టౌన్కెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదా. నాకు ఇవ్వాలనే ఉంది, కానీ కన్న తల్లి మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుందని బాధగా ఉంది. ఏమిటే నువ్వు అనేది? ఇదంతా నీ చేశానంటావా? నువ్వే. అవును, నువ్వే. ఎందుకు చేసావో చెప్పు. ఇలా పెళ్ళిళ్ళు అవ్వకుండా చేసి మా చేత వ్యభిచారం చేద్దామని చూస్తున్నావా? అరవకమ్మా, అరవకో. ఆ దేవుడు అందరిళ్లలోనూ పుట్టలేక తల్లి అనే ఒక పవిత్రమైన రూపాన్ని సృష్టించాడమ్మా. కానీ నువ్వు దెయ్యంలాగా కన్న కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. ఛీ! నిన్ను నోరారా అమ్మాని పిలవడానికి కూడా నాకు అసహ్యం వేసేలా ప్రవర్తించావమ్మా. ఇక నేను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను. నేను వెళ్ళిపోతున్నానమ్మా. అక్క అక్క మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళొద్దక్క. నువ్వు లేకుండా మేము ఉండలేవక్క. వద్దక్క, వెళ్ళొద్దు. మేము నీతో వస్తామక్క. వద్దు తల్లి, నిన్ను తప్పకుండా తీసుకెళ్తాను. కానీ దానికి ఇంకా కొంచెం టైం ఇవ్వు. నీ మీద పోలీస్ కేసు పెట్టకుండా ఎందుకు వెళ్తున్నానో తెలుసా? నాకు అమ్మ అవసరం లేకపోయినా వీళ్ళకి అవసరం ఉంది కాబట్టి. ఆ ఒక్క కారణంతో నిన్ను ఏమీ చేయకుండా వెళ్ళిపోతున్నాను. ఇదిగో, నేను లేనన్న ధైర్యంతో నా చెల్లెళ్ళ జీవితాలతో ఆడుకోవాలని చూసావనుకో, తల్లివని కూడా చూడనా. జాగ్రత్త. వెళ్ళొస్తాను. తల్లి గురించి అంత తప్పుగా మాట్లాడుతుంటే నిన్ను తప్పుగా అనుకున్నా. కానీ మీ అమ్మ ఏ తల్లి చేయని తప్పు చేసిందని ఊహించలేకపోయాం. అవును, లోకంలో ఇటువంటి తల్లులు కూడా ఉంటారని నాకిప్పుడే తెలిసింది. నిజంగా నీ మీద జాలేస్తోందే. అనాథకి తల్లిదండ్రులు లేరనే బాధ. ఇలాంటి తల్లి ఉంటే అది అనాథ కంటే ఎక్కువ బాధ. నీ ప్రాబ్లం పరాయి వాళ్ళైతే సొల్యూషన్ గురించి ఆలోచించొచ్చు. కానీ మీ అమ్మే నీకు ప్రాబ్లం అయినప్పుడు వి కాంట్ డూ ఎనీథింగ్. మేమే కాదు, ఎవరూ ఏమీ చేయలేరు. లక్కు, మీరందరూ ఇలా ఫీల్ అవుతారని ఎన్నాళ్ళు ఈ విషయం మీకు చెప్పకుండా దాచిపెట్టాను. ఇప్పుడు చెప్పింది కూడా మీరందరూ కలిసి నాకు సహాయం చేస్తారని కాదు. తల్లి ప్రేమకి దూరమైన నేను మీ అందరి ప్రేమను కూడా ఎక్కడ దూరం చేసుకుంటాను అని భయపడి చెప్పాను. జస్ట్ టేక్ ఇట్ ఈజీ. ఎక్కడ ఎక్కడ వాడు? ఎవడు? ఓ వాడే, ఇడియట్, ఫుల్ సన్నాసి. సూట్ వేసుకున్నారు, సన్నాసితో మీకేం పని? ఓ వాణ్ణి చూడాలని వచ్చాను. ఇది సన్నాసుల రూమ్ కాదు, మీరు రాగాని చూపించడానికి. ఓ ఎందుకు చూపించరు? అసలు వాడెవడో తెలుసా? చెప్పారుగా, సన్నాసని. నో, వాడు నా కొడుకు.
ఓ హ, అయితే మీరు పెద్ద సన్నాసా? వాట్ ఈ మల్టీ మిలియనీర్ని పట్టుకుని సన్నాస్ అంటావా? నేనెక్కడి నుంచి వస్తున్నానో తెలుసా? ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ లండన్. లండనా? అంటే మీరు వెంకీ ఫాదరా?